హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ వీడియోలో నిన్నటి వీడియోలో వచ్చి అంటే దీనికంటే ముందు వీడియోలో వచ్చి కటింగ్ ఎలా చేసుకోవాలి బ్లౌజ్ని 29 నడుము లూజ్ ఉండేదని చెప్పాను కదండి. అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఏమైనా మీకు డౌట్ ఉంది అనుకుంటే నన్ను కామెంట్లో అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని కదలకుండా కుట్ అనేది వేసేసుకున్నానండి. నెక్కు డ్రా చేసుకున్నానండి. నెక్ డ్రా చేసుకొని నెక్ చుట్టూ కట్ చేయకుండా కుట్ అయితే వేసేసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ పాట్ నెక్ కదా, సో కుట్ అయితే వేసేసుకున్నాను. నేను లైనింగ్కి అది బకరం పీస్ అనేది నెక్ ఎంతైతే ఉందో అంతే కటింగ్ అయితే చేసేసుకొని ఐరన్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు స్టిఫ్నెస్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి నేను లోపల బకరం పీస్ అనేది యాడ్ చేసుకున్నాను. పై వైపున క్లాత్ పల్చగా లేదు కాబట్టి మనకు కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా పల్చటి క్లాత్ అనుకోండి, ఇంకొక పీస్కి యాడ్ చేసుకొని మీరు జాయిన్ చేసుకున్నారనుకోండి, నెక్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది కుట్టుకోవాలండి. మెయిన్ డాటు మనం కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే పెట్టేసుకున్నామో అంతవరకు అయితే కుట్టేసుకోవాలి. నేనైతే పొడవు 2.5 ఇంచులు, వెడల్పు 2.5 ఇంచులు అయితే పెట్టేసుకున్నానండి. ఉక్సు పట్టి సైడు 2.5 ఇంచులు, ఇక్కడ ఆమ్ రౌండ్ సైడ్ 3.5 ఇంచులకి ఈ విధంగా డాట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత చూడండి, ఇలా రబ్ చేసుకోవాలి. పైన డాట్స్ పైన రబ్ చేశారంటే మీకు డాట్స్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగా ఫిట్టింగ్ అనేది వచ్చిందండి. నాకు ఈ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కస్టమర్ రివ్యూ కూడా నాకు అంతే బాగా ఇచ్చారనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకు నచ్చినందుకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిందండి. సో అందుకని చెప్పి నాకు కస్టమర్ మరీ వచ్చి ఇంకొక బ్లౌజ్ తీసుకొని వచ్చి మనకి రివ్యూ అనేది ఇచ్చేసారనమాట. చాలా బాగుంది, బ్లౌజ్ బాగా కుదిరింది అని చెప్పి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు కూడా ఇలాగే కుట్టుకొని ఓన్గా మీరుగా మీ బ్లౌజులు కుట్టుకొని వేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చెప్పిన విధానంగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసేసుకోండి. మీ బ్లౌజులు మీరే కుట్ అనేది వేసేసుకుంటారు. ఫ్రంట్ పార్ట్లో నేను 2 కుట్ అయితే వేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర పీస్ అనేది ఎక్స్ట్రా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ క్లాత్ ఇలా జాయింట్ చేసేసుకొని రివర్స్ చేసుకొని పైన ఒక కుట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల మనకు నడుం దగ్గర స్టిఫ్నెస్ అనేది బాగుంటుంది అనమాట. మీ దగ్గర లేదు అనుకుంటే మీరు ఎక్కువ బ్లౌజ్ పీస్లోనే ఎక్కువ క్లాత్ అనేది వదిలిపెట్టేసుకొని అలా కూడా మడుచుకోవచ్చు అనమాట. నేనైతే ప్రతి బ్లౌజ్కి ఇలాగే చేస్తానండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నాకు నడుం దగ్గర స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కస్టమర్ కూడా ఇలాగే నచ్చద్దు అనమాట వాళ్ళకి. సో అందుకని చెప్పి నేను ఇలాగే చేస్తాను. బ్యాక్ సైడ్ డాట్స్ అయితే కుట్టేసుకోవాలండి. ఇలా నేను లెంత్ అయితే పెట్టుకుంటున్నాను. లెంత్ పెట్టేసుకొని అటు ఇటు 2 డాట్లు అయితే కుట్టేసుకుంటాం కదా, ఒక 6 ఇంచు వెడల్పు 4 ఇంచులు పొడవు అయితే పెట్టేసుకొని డబల్ కుట్ అయితే వేసుకోవాలండి. రఫ్లు అయితే కంపల్సరీ వేసుకోండి. రఫ్లు వేయకుండా మామూలుగా కుట్టారంటే ఊడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని రఫ్లు అయితే కంపల్సరీ వేసేసుకోవాలి. ఈ విధంగా 2 డాట్లు అయితే కుట్ అయితే వేసేసుకున్నానండి నేను బ్యాక్ పార్ట్లో. ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. పైన ఇలా రబ్ చేయండి, ఇంకా బాగా ఆ కుట్ అనేది మనకు తెలుస్తుంది నీట్గా ఉన్నట్టు. సో నేను సైడ్ అనేది షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత సైడు ఈ విధంగా 2 ఖర్చు సైడు బ్యాక్ ఫ్రంట్ 2 సమానంగా సరిపోయినాయా లేదా అని చూసిన తర్వాతే నేను షేప్ బెల్ట్ పైన ఒక కుట్ అయితే వేస్తానండి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఉందనుకోండి, ఖర్చు సైడు ఒక డాట్ అనేది వేసేసుకుంటాను అనమాట. నాకు ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి 2 సరిపోయినాయండి. నేను ప్రతి బ్లౌజ్కి అయితే కొలత అయితే ఖచ్చితంగా తీస్తాను. ఇలా బ్లౌజ్కి కొలత తీసుకొని మనం కుట్టడం వల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ తీరా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఎక్కడైనా ఎక్కువలు తక్కువలు వచ్చాయి మళ్ళీ ఇప్పాలి అన్న థాట్ అయితే రానివ్వకుండా కుట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకున్నామంటే మళ్ళీసారి విప్పే అవకాశం అయితే ఉండదండి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ అయితే చేసుకోవాలి. డబల్ కుట్ అయితే వేసేసుకోండి. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు జస్ట్ ఈ విధంగా డబల్ కుట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/4 ఇంచ్ అనేది కింద వైపుకి కుట్టమని చెప్తాను కదా నెక్ సైడ్కి, కానీ ఈ నెక్కి ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ పాట్ నెక్ అనేది పెట్టాం కాబట్టి మనకేమి జారవన్నమాట. సో ఒకవేళ జారుతుంది ఫిట్టింగ్ మీకు నీట్గా రావాలి అంటేనే నెక్ సైడ్కి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్కువ కుట్టమని చెప్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పైపింగ్ వేయాలండి. పైపింగ్ కోసం నేను ఇలాగా కాటన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. నా దగ్గర ఏదైతే ఉందో అవైలబుల్లో అదే తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే
రాసి పట్టు క్లాత్ అయితే సరిపోతుంది వేసుకోవడానికి, పైపింగ్ వేయడానికి. సో నా దగ్గర ఇప్పుడు అర్జెంట్ కాబట్టి ఆ క్లాత్ అయితే లేదండి. అందుకే నేను ఇక్కడ మ్యాచింగ్ వాళ్ళ శారీలో రెడ్ కలర్ ఉంది, అందుకే నేను రెడ్ కలర్ అనేది తీసేసుకున్నాను. సో వాళ్ళ శారీలో లైన్స్ కూడా ఉన్నాయండి. సో దానికి తగ్గట్టే నేను ఇక్కడ బ్లౌజ్ అనేది క్లాత్ నాకు సెట్ అయిపోయిందనమాట. ఇక్కడ నేను నెక్ మొత్తానికి ఒక 1/4 ఇంచు వెడల్పు అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసేస్తున్నానండి. ఎక్కడా లాగొద్దు. పైన షోల్డర్ దగ్గర కుట్టు అనేది బ్యాక్ వైపుకు ఉండేలాగా టర్న్ చేసుకోండి. అంటే బ్యాక్ వైపుకి ఆ కట్స్ అనేది పెట్టేసుకొని కుట్టారు అనుకోండి, చాలా బాగా వస్తుంది అనమాట ఫినిషింగు. ఇక్కడ మనకి నెక్స్ట్ తిరిగే దగ్గర ఎక్కడైతే రౌండ్స్ ఉన్నాయో అక్కడంతా నేను ఈ విధంగా కత్తెరతో ఖర్చులు అయితే పెట్టేసుకుంటున్నానండి. కుట్టిన కుట్టునైతే కటింగ్ చేయొద్దండి. అలా చేశారంటే మళ్ళీ మీకే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు థ్రెడ్ అనేది తీసేసుకొని మనం కుట్టిన క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా రివర్స్కి ఫోల్డ్ అయితే చేసేసుకొని పైన ఆ క్లాత్కి, రెడ్ క్లాత్కి బ్లౌజ్ క్లాత్కి మధ్యలో ఒక లైన్ అయితే కనపడుతుంది. ఆ లైన్లోనే కుట్టు వచ్చేలాగా చూసుకొని నిదానమైనా పర్వాలేదండి, నీట్గా అయితే కుట్టేసుకోండి. ఒకసారి 2 సార్లు ఇలా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, 3వసారి ఆటోమేటిక్గా మీకైతే వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్కి పైపింగ్ వేయడము. ఇలా నేను మొత్తం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అయితే కుట్టేస్తున్నానండి. హ్యాండ్స్కి కూడా పైపింగ్ అయితే వేసేసాను. హ్యాండ్స్ అయితే ఈ విధంగా కుట్టు అయితే వేసేస్తున్నాను. డబల్ కుట్ అండి, హ్యాండ్స్కి కూడా ఖచ్చితంగా డబల్ కుట్ అయితే వేసేసుకోవాలండి. బ్లౌజ్ కుట్టడము చాలామంది రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఏది రాదండి, ఏదైనా మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రాందంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్ని బట్టి ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇదే బ్లౌజ్ వాళ్ళు మళ్ళీ నాకు ఇంకొక బ్లౌజ్ కూడా తెచ్చిచ్చారండి. అది నేను ఇంకొక ఎల్లుండి కల్లా అర్జెంటుగా కుట్టి ఇవ్వాలన్నమాట. నాకు ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతా నేను ఇక్కడ పెట్టేసుకొని కొలత అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేస్తున్నానండి. ఒకవేళ మీకు డౌట్ ఉంది అనుకుంటే ఇలాగా కొలత అనేది తీసుకోండి. మీకు చూపించడం కోసమే నేను ఈ విధంగా కొలత అయితే తీసానండి. లేదు అనుకోండి, మీరు అలా కాదు అనుకుంటే డైరెక్ట్గా బ్లౌజ్లో ఎంత లూజ్ అయితే ఉందో అంత తీసేసుకొని మీరు కొలత అనేది తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. సైడ్ నాకు ఇంకా ఒక 2-3 కుట్లు అనేది ఎక్కువ కావాలి కాబట్టి సైడ్ నేను ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకుంటున్నానండి. నడుం దగ్గర లూజ్ కూడా సేమ్ అంతేనండి. మనం బ్లౌజ్లో ఎంత అయితే లూజ్ ఉందో అంతే లూజ్ అనేది పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్. నాకైతే నిజంగా చెప్పాలి అంటే ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు నాకు చాలా బాగా మంచి రేటింగ్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. అంటే మంచి రివ్యూ అనే ఇచ్చారని చెప్పొచ్చు అండి. అంత బాగా వచ్చిందనమాట ఫినిషింగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా సైడ్ తిరగదిప్పిన తర్వాత బ్లౌజ్ని తిప్పిన తర్వాత ఎంత బాగా వచ్చింది. సైడ్ కూడా సేమ్ ఇదే ఫిట్టింగ్తో కుట్లు అనేది వేసేసుకున్నామంటే కంప్లీట్ అయిపోతుందండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.